హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు మీ అందరికి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినబోతున్నాం, అసలు ఏం చేద్దాం అనేది చూపించబోతున్నాము. సో మేము ఎప్పుడైతే ఆ వెయిట్ లాస్ రెసిపీస్ అవన్నీ పెట్టామో అప్పటి నుంచి చాలా మంది ఇలా విడివిడిగా కాకుండా ఒక ఫుల్ డే మీరు ఏమైతే తింటారో అది చెప్పమంటున్నారు. సో దాని గురించి ఈ వీడియో. సో జస్ట్ నో లేచాము, లైట్గా రిఫ్రెష్ అయ్యాము. సో మా డే అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోతుంది. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం మేము పోస్ట్ చేసిన గోల్డ్ వీడియో మీ అందరికీ నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే మేము బ్రష్ కూడా చేసేసాము, ఇంకా డే అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేయండి. రీసెంట్గా అయితే మేము మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసేసి ఇలాగా ఐస్ ఫేషియల్ చేసుకుంటున్నాము. ఎందుకంటే రీసెంట్గా మేము సిస్టమ్ తోటి వర్క్ ఎక్కువ చేస్తున్నాం, ఎడిటింగ్లని, కళ్ళు బాగా మండుతున్నాయి. ఇంకా సమ్మర్ కూడా కాబట్టి బాడీ చాలా హీట్ అయిపోతుంది, అందుకని ఇలా ఐస్ ఫేషియల్ చేసుకుంటున్నాము. సో ఒక 1 లీటర్ కూలింగ్ వాటర్, దాంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఐస్ ఫేషియల్ చేసుకుంటాం అన్నమాట. అలా లైట్గా నొక్కేయాలి, అలా చేయకండి గైస్. మనం చేసుకుంటున్నప్పుడు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ వన్స్ అయిపోయిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఈవెన్ నైట్ సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, మార్నింగ్ లేచి ఈ ఐస్ ఫేషియల్ చేసుకుంటే ఆ ఫేస్లో ఉన్న ఫ్లఫీనెస్ అంతా తగ్గుతుంది. సో రేవంత్ గారు, ఇట్స్ యువర్ టర్న్ నౌ. ఓకే, ఇది చేసుకునేటప్పుడు మనకి అపరిచితుడు సినిమాలో కుంభిబాహం అలా కొన్ని శిక్షలు ఉంటాయి కదా, ఆ టైప్లో అనిపిస్తుంది. కానీ చేసుకుంటే కళ్ళు మంటలు అవన్నీ తగ్గిపోతుంది, చాలా బాగానే ఉంటుంది. స్కిన్ కూడా కొంచెం మంచిగా. సో ఫస్ట్ అయితే నేను అవాయిడ్ చేసేవాడిని, కానీ జేకి ఉన్న రిజల్ట్స్ చూసి నేను కూడా చేయాల్సి వచ్చింది. రెడీ, 1 2 3. 1 2 3 4 4.5 4.5 పైన, 4.5 కింద చేయలేదు. ఎలావండి చూసారా ఫేస్లో గ్లో చూసారా? సో అలా ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా చేసుకుంటే కొంచెం పోర్స్ అవి కూడా టైటన్ అవుతాయి. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? మేము కూడా యూట్యూబ్లో షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ బాగా చూస్తామండి. సెలబ్రిటీస్ అందరూ చెప్తున్నారు కదా, అలాగని మేము కూడా ట్రై చేసేసాం అనమాట. కానీ మేము చూసేవన్నిటినీ మీకు చెప్పేమో, మేము అది చూసి మేము ట్రై చేసి మాకు అది మంచిగా అనిపిస్తే, అట్లీస్ట్ రిజల్ట్స్ ఉంటే, అంటే ఇది షేర్ చేసుకుంటే నలుగురికి యూస్ఫుల్ అనేది మాత్రమే షేర్ చేస్తాం. మేము 100 చూస్తే మాకందరూ మేము ట్రై చేసేది ఓ 10, ఆ 10లో మాకు నచ్చాయి ఒక 5, ఆ 5లో మీతో మేము షేర్ చేసేవి ఓ 2 3. అది. సో ఇప్పుడైతే మా ఇద్దరికి ఐస్ ఫేషియల్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు మేము మార్నింగ్ డిటాక్స్ వాటర్ తాగబోతున్నాము. ఇన్స్టాగ్రామ్లో మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా కంటెంట్, దాంట్లో అడిగారనమాట డిటాక్స్ వాటర్ గురించి చెప్పండి అని. సో ఈరోజు తాగుతూ దాని గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉందండి మీకు? రిఫ్రెషింగ్గా ఉంది. ఫేస్లో ఒక 100 క్యారెట్ గోల్డ్తో ఫేషియల్ చేయించుకున్నట్టుగా ఉంది గ్లో. రోజు చేసుకుంటే కొరియన్ టైప్ గ్లాస్ స్కిన్ అది అంటారు, అవన్నీ ఎగ్జాజరేషన్, మరీ అంత ఉండదు, కానీ ఏదో కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంతేనా? చాలే సంబడం. మేము రెగ్యులర్గా తాగే డిటాక్స్ వాటర్ ఇన్ సమ్మర్స్ ఎస్పెషల్లీ. ఇందులో సోంపు ఇంకా దాల్చిని. సోంపు అయితే సమ్మర్కి చాలా మంచిది. ఈ సోంపు దాల్చిని 3 గ్లాస్ వాటర్లో నైటే సోక్ చేసేసుకుని నెక్స్ట్ డేకి ఆ గ్లాస్ వాటర్ 2 గ్లాసెస్ అయ్యే వరకు ఇలా బాయిల్ చేసుకుని ఇది రీయూస్ చేయొచ్చా సోంపు? అయిపోయింది, దాంట్లో అంతా పోయింది. మార్నింగ్ లేచి ఇలా లెమన్ కట్ చేసుకుని పిండేసుకోవాలా? హాఫ్ 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 హాఫ్
వేడి మీద అయితే లెమన్ పిండట్లేదండి. ఆల్రెడీ నేను ఇది కాచేసాను మార్నింగ్ లేచినప్పుడే. సో ఇప్పుడు అది గోరువెచ్చగా ఉంది, అందుకని లెమన్ మిక్స్ చేస్తున్నాను. చాలా డే స్టార్ట్స్ విత్ డిటాక్స్ వాటర్. వింటర్లో ఒకటి తాగేవాళ్ళం అండి, అది సమ్మర్లో స్టార్టింగ్లో ఒక 2 రోజులు తాగాం, ఫుల్ వేడి చేస్తుంది. అది మన ఛానల్లో ఉంటుంది, మీరు కూడా సమ్మర్లో మాత్రం అస్సలు ట్రై చేయకండి. అదేంటో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. అదే పచ్చి పసుపుతోటి ఒక షార్ట్ చేసుకుని తాగేవాళ్ళం. దానికి మంచి రీచ్ వచ్చింది మన ఛానల్లో. కానీ అది సమ్మర్లో తాగారనుకోండి వేడి చేస్తుంది అనమాట. అదే మానేసి ఈ సోంపు దాల్చిని వాటర్ తాగడం బెటర్. ఇది తాగేస్తే వెయిట్ తగ్గిపోతారంటే తగ్గరు. దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అంటే కొంచెం క్యాలరీ డెఫిసిట్ డైట్, కొంచెం వాకింగ్ చేసుకుంటూ ఇవి కూడా తాగితే కొంచెం హెల్ప్ అవుతాయి అంతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో చిలకడ దుంపలు ఇంకా ఆమ్లెట్, ఫుల్ వెజిటేబుల్స్ వేసి ఆమ్లెట్ వేసాను. ఇది చూడండి చికెన్ లెగ్ పీస్లా ఉందనుకున్నా. సో దాంతోపాటు కొన్ని అవకాడో. ఈ అవకాడో ఫుల్ కాస్ట్ ఉంటుంది, పోనీ అంత టేస్ట్ ఉంటుంది అంటే అది కూడా కాదు, కానీ ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏదో చెప్తున్నారు, దానివల్ల తినాల్సి వస్తుంది. ఈ గడ్డ ఉంది కదా, సో ఇంత ఈ 2 ముక్కలు తినేస్తే చాలండి. ఇంకా మధ్యాహ్నం ఒక 2-3 వరకు కూడా ఆకలి లేకుండా అలా మేనేజ్ చేయొచ్చు. కాబట్టి రీసెంట్గా షేక్ బదులుగా ఇది తింటున్నాం. సో అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం పనులు చేసుకుని ఇంకా ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఈరోజు లంచ్లో ఏమేంటి స్పెషల్స్ తెలుసా? వైట్ రైస్, చికెన్ కర్రీ, టమాటా పప్పు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ కాంబినేషన్? ఇంకా దీంట్లో కొంచెం నెయ్యి. చికెన్ కర్రీ వైట్ రైస్ ఒక కాంబినేషన్ అంటే ఈ పప్పులో ఆ చికెన్ నంచుకుని తింటే అదొక వేరే లెవెల్లో ఉంటుంది, మాటలో చెప్పలేము. అందరు అంటారు అంటే ముద్దపప్పు ఆవకాయ, అలాగే ముద్దపప్పు చికెన్ ముక్క కూడా ఒక మంచి కాంబినేషన్. అది వైట్ రైస్ వేసుకుంటే ఇదే ప్రాబ్లం అండి, కర్రీ పడిపోయింది. సర్లే పోద్దులే. ఇలాంటివి పడేది కూడా మనం డార్క్ కలర్ వేసుకున్నప్పుడు పడదు, ఇలా లైట్ కలర్ వేసుకున్నప్పుడే పడుతుంది. అబ్బాబా కమ్మగా సాటిస్ఫైయింగ్గా ఉంది, సూపర్. గైస్ ఇప్పుడైతే స్నాక్స్ టైము. సో ఇప్పుడు ఈరోజు మా స్నాక్స్ ఏంటో తెలుసా? హోమ్ మేడ్ కోకోనట్ కుకీస్. చాలా సింపుల్ అండి చేయడం. సో ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, సో దట్ ఈ కోకోనట్ కుకీస్ లింక్ మొత్తం పెడతాను. ఇంకా బ్లాక్ కాఫీ. కుకీస్ నచ్చినాయి నీకు? నాకు చాలా బాగా నచ్చింది, అస్సలు అది ఇంట్లో చేసినట్టే ఎవరు నంబర్ అంత బాగుంది, నైస్. ఇంకోటి మైల్డ్ స్వీట్ కాబట్టి మోస్ట్లీ స్వీట్ చేసేటప్పుడు చాలా తినేయాలనిపిస్తుంది కానీ తినలేము, కానీ ఇది అలా లేదు, అలా స్మూత్గా దిగిపోతుంది. అలానే అన్ని తినేయకూడదు, జస్ట్ 2 అంతే. ఓకే. ఇంకా ఈ కోకోనట్ కుకీస్ తినేసి కాఫీ తాగేస్తాం అంతే. గైస్ ఇప్పుడైతే మా డిన్నర్ టైమ్. సో ఈరోజు డిన్నర్లో వాటర్ మెలన్. సో ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. సో యూజువల్గా మేము ఈ టైంకి డిన్నర్ చేస్తూ ఉంటాం, అంతేనండి? అంతే, ఎర్లీ డిన్నర్ ఎర్లీ స్లీప్ అలాగా ఫాలో అవుతున్నాం. సో చాలామంది అనుకోవచ్చు నైట్ టైంలో వీళ్ళేంటి వాటర్ మెలన్ తింటున్నారని. ఇంకా బయట అయితే సన్ ఇంకా ఉంది, అంటే ఇంకా డేనే. మేము ఎర్లీ డిన్నర్ చేస్తాం కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఫైన్. ఇంకా వాటర్ మెలన్ తినేసి కొంచెంసేపు వాకింగ్కి వెళ్తాం. యూజువల్గా అయితే మార్నింగ్ చేసేవాళ్ళం, ఇప్పుడేమో నైట్ చేస్తున్నాం. ఎండలు ఎక్కువైపోయినాయండి, మార్నింగ్ 7కే ఫుల్ సన్ వచ్చేసి కొట్టేస్తున్నాడు, కాబట్టి ఈవినింగ్ కొంచెం అలవాటు చేసుకుంటాం. ఇంకా మేము ఇప్పుడైతే డిన్నర్ తినేసి ఇంకా వాకింగ్కి వెళ్తాము. వాకింగ్ ఒక 1 అవర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు హెర్బల్ టీ తాగుతాం కదా మనం. సో ఆ హెర్బల్ టీ తాగేసి ఇంకా 10 పడుకుని పోతాం అనమాట. ఇది మా వాట్ వీ ఈట్ ఇన్ ఎ డే. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Revanth and Jaya. bye. Bye. Bye.